ముందుగా అయితే అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. మేమేందంటే మల్లన్న స్వామి దేవాలయం దగ్గర రాగానే బయట చాలామంది పిల్లలు అయితే బొట్టు పెడతానైతే వచ్చి ఎంబడైతే పడుతున్నారు. మేమేం చెప్పినామంటే దర్శనంకి వెళ్ళొచ్చిన తర్వాత పెట్టుకున్నామని చెప్పినాం. కానీ అయితే వాళ్ళైతే అస్సలు ఏం లేదు, బొట్టు అయితే పెట్టడం జరిగింది. మనకేంటంటే టెంపుల్ వాళ్ళు ఇక్కడ స్వయంగా కొబ్బరికాయలు అయితే అమ్మడం జరుగుతుంది. ఇక్కడైతే 2 కొబ్బరికాయలకు వచ్చేసి నాకైతే 80 రూపాయల దాకా ఛార్జ్ చేయడం జరిగింది. 2 కొబ్బరికాయలు అయితే మేము తీసుకోవడం జరిగింది. ఏంటంటే మేము వెళ్ళిన టైం అయితే పొద్దున 7:30, 8 మధ్యలో అయితే మేము దేవాలయం దగ్గరికి వెళ్ళడం జరిగింది. ఏంటంటే చాలామంది ఉంటారని అయితే అనుకున్నా, కానీ అక్కడికి వెళ్ళేసరికి అయితే రద్దీ చాలా తక్కువ ఉంది. ఎర్లీ మార్నింగ్ వెళ్ళేసరికి చూసారు కదా. మేము ప్రజెంట్ అయితే గంగిరేగు చెట్టు దగ్గరికి అయితే రావడం జరిగింది. మనం ఏమైనా కోరికలు కోరుకొని ఆ పువ్వులు అయితే చెట్టు మీదకి విసిరినప్పుడు పువ్వులు చెట్టు మీద ఉండిపోతాయి, అంటే కిందికి రాకుండా ఉండిపోతే మన కోరికలు నెరవేరుతాయని అక్కడైతే చాలామంది చెప్తున్నారు. మేము కూడా పువ్వులు అయితే వేయడం జరిగింది. కాకపోతే ఏంటంటే దర్శనంకి వెళ్ళొచ్చిన తర్వాత ఇక్కడికైతే రావడం జరిగింది. ముందుగా మనం దర్శనంకి అయితే వెళ్దాం. ఇక్కడ నుంచి అయితే దర్శనానికి దారి అని రాచున్నది, బయటకి వెళ్ళడానికి దారి, దర్శనానికి దారి అని ఇక్కడ రాసి ఉంటుంది. ఇందులోకి అయితే మేము దర్శనానికి అయితే వెళ్ళడం జరిగింది. క్యూలో అయితే ఎవరైతే లేరు, మాకు తొందరగానే దర్శనం అయితే కంప్లీట్ అయింది. కాకపోతే ఏంటంటే కొద్దిగా కన్ఫ్యూజన్ వల్ల మేము రాంగ్ రూట్లో వెళ్ళడం ద్వారా కొద్దిగా మళ్ళీ రిటర్న్స్ అయితే మేము వచ్చి దర్శనంలో అయితే కట్టడం జరిగింది. మ్యాక్సిమం ఒక 25 మినిట్స్లో మాకు దర్శనం అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. నార్మల్ ఏంటంటే ఇంకో గంట సేపు అయితే చాలా మంది వచ్చేవాళ్ళు. మేము వెళ్ళిన టైం పొద్దున వెళ్ళాం కాబట్టి ఎవరైతే లేరు, తొందరగా మేము దర్శనం అయితే ఈ రోజు భక్తులు అయితే పెద్ద సంఖ్యలో అయితే ఇక్కడికి చేరుకోవడం జరుగుతుంది. ఎందుకంటే అక్కడ పెద్దపట్నం వేయడం జరుగుతుంది. పెద్దపట్నం తొక్కడానికి చాలా లక్షల్లో భక్తులు అయితే రావడం జరుగుతుంది. అదేవిధంగా ఏంటంటే ఇక్కడ అగ్నిగుండాలు కూడా తొక్కడం అయితే జరుగుతుంది. సాయంత్రకాలంలో చాలా మంది అయితే భక్తులు అయితే వస్తుంటారు. మేము మార్నింగ్ టైంలో వెళ్ళి తొందరగా దర్శనం చేసుకుని అయితే మేము ఇంటికి అయితే రావడం జరిగింది. లాస్ట్కి ఏంటంటే గంగిరేగు చెట్టు దగ్గరికి అయితే మేము రావడం అయితే జరిగింది. పువ్వులు కూడా పైన వేసినాం, కాకపోతే వీడియో అయితే రికార్డ్ చేయట్లేదు. గైస్ ఏంటంటే వీడియో నచ్చితే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అదేవిధంగా మీకు సిద్ధిలోగుట్ట దర్శనం వీడియో కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో అయితే ఇస్తా, తప్పకుండా ఆ వీడియో కూడా చూడండి. ఈ వీడియోకి అయితే లైక్ చేయండి. మీ సపోర్ట్ నాకు ఉంటుందని ఆశిస్తున్నాను.